అమ్మో! నీకు అర్థమైంది కదా? అంటే ఏ అవయవాలు దాచుకోవడం ద్వారా డిగ్నిఫై అవుతారు? హ్మ్. అంటే స్త్రీలు వాళ్ళ స్త్రీత్వానికి సంబంధించిన వాళ్ళ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దాచుకోవడం ద్వారా చెప్తారా? ఓ పక్కన నువ్వు ఫెమినిటీ అని చెప్తావు, హ్మ్. స్త్రీలాగా ఉండని చెప్తావు, రెండో పక్కన స్త్రీలాగా ఉండే అవయవాలన్నింటినీ దాచిపెట్టి అంటావు. వాట్ ఈస్ దిస్? నాకు కామెంట్స్ ఇవ్వండి. బాబు బాబు ఏం అయ్యా జరుగుతుంది ఇక్కడ? ఆ, స్త్రీగా ఉండాలంటారు, స్త్రీగా ఉన్న అవయవాలను దాచుకోవాలంటారు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇది విన్నప్పుడు. ఏం ఎందుకు మాట్లాడారు? కప్పుకొచ్చారు ఈవిడ? దాచుకోవద్దమ్మా. ఈవిడ ఎందుకు కప్పుకొచ్చారు ఇప్పుడు? ఏమో, దాచుకోవద్దమ్మా, దాచుకోవద్దు. దే స్మృతులు కూడా చెప్పింది. ఓకే, షీ డిజర్వ్స్ ప్రొటెక్షన్ అయ్యా, ఓకే అని చెప్పేసి ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి వాల్యూబుల్ గా చెప్పారు. బట్ ఈగో వస్తుంది. వై డూ ఐ నీడ్ అనదర్స్ ప్రొటెక్షన్? ఓకే, ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్. ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్ అనమాట. టిపికల్ ఫెమినిస్ట్ థాట్ అండి. ఇప్పుడు కాదండి, ఓకే, రాడికల్ ఫెమినిస్ట్ థాట్ అనమాట. మంచిది, మంచిది, అక్కర్లేదు, ఎవరి పనులు చూసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఏం ఫీడ్ చేస్తున్నారు జనాల బుర్రలో కంటే పిచ్చ అంతా కూడా ఫీడ్ చేస్తున్నారు అనమాట తీసుకొచ్చేసి.